E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ప్రధాని మోదీకి ఘన అత్యున్నత పురస్కారం. లక్డీ కప్పుల్లో రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్లికార్జున ఖార్గే, రేవంత్ రెడ్డి. వైసీపీ తాటాకు చెప్పులకు భయపడం, పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్. నేడు నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి. ప్రధాని మోదీకి ఘన అత్యున్నత పురస్కారం. ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు ప్రదానం. ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామరాణి మహమ్మా చేతుల మీదుగా సత్కారం. పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితం ఇచ్చిన ప్రధాని 3 దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ జలజీవన్ మిషన్ పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలివేశారని విమర్శించారు. గత పాలకులు రౌడీయిజం, గుండాయిజం చేశారని ధ్వజమెత్తారు. ఇవాళ శుక్రవారం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద 1290 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోనంకి గారికి, శ్రీ విఆర్ దామోదర్ గారికి, గౌరవ జిల్లా పోలీస్ అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే శ్రీమతి పి గాయత్రీదేవి గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా, శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి, చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా, అలాగే కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వెంకటకృష్ణ గారికి, ఓఎస్డి, ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండని చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు, మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి నేల ఇది. ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు, ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్, ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. ఇక్కడ ఉన్నది, నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి.
అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలి అని ప్రయారిటీ పెట్టాను. గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు, కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవన్ మనకి జలజేయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవారు దేశంలో ఎక్కువైపోయారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తింటూ ఇక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ పక్క దేశాలకు సపోర్ట్ చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. సోషల్ మీడియాలో సొంత దేశానికి వ్యతిరేకంగా పోస్టులు సైతం పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ కొత్త పాలసీ చేపడుతుంది. ఈ పాలసీ కనుక అమలైతే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి ఇక చుక్కలు కనిపించనున్నాయి. హైదరాబాద్ లగడి కప్పుల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి రోషే విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్లికార్జున ఖార్గే, రేవంత్ రెడ్డి. కళాకారులు ఒక్క నిమిషం ఆపండి. కళాకారులు అదిగో కొణిజేటి రోషయ్య గారి విగ్రహం 6 దశాబ్దాల ప్రజాసేవలో 16 మార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్ లోపలికి ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు అనుమతించని పోలీసులు. గేటు దగ్గర పోలీసులతో ఎంపీ రేణుకా చౌదరి, ప్రేమ్ సాగర్ రావు వాగ్వాదం. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు మమ్మల్ని లోపలికి పంపరా అంటూ పోలీసుల ఫైర్. నేరు నిరుద్యోగుల సెక్రటరియట్ ముట్టడి. ఈ నేపథ్యంలో సెక్రటరియట్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు. సెక్రటరియట్ ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిరుద్యోగులను ఈడ్చుకెళ్లి వ్యాన్లో వేసిన పోలీసులు.
చదివేటప్పుడు బడి ఉన్నా నడిచేటప్పుడు బాట లేదు. బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ధర్నాకు దిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లె గ్రామ పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాగాలేదని, బురద నీటిని దాటుకుని వెళ్లే దుస్థితి ఉండదని ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. పాసమైలారం సిగాజీ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో బాధితుల కోసం ఐలా కార్యంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు ఆవేదన తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా సాగేందుకు తగిన ఆదేశాలు జారీ చేశారు. सरकार जो भी कर सकता है सब पूरी आपकी मदद के लिए पूरे बस यही मैं तेलंगाना सरकार की तरफ से आपको कहने के लिए हमारे मुख्यमंत्री साहब ने इसको और जाके मिलकर बात करने के लिए बोला. जो भी प्रॉब्लम होगा, इश्यू होगा, वो सब जो है हमारे कल साहेब हैं, लोकल ऑफिसर्स हैं, लोकल यहाँ पे सी ओ जिला परिषद ऑफिसर्स हैं, ये लोग आपकी राहुल शर्मा बिना भी हम लोग कोशिश करेंगे. आप देख रहे हैं कलेक्टर साहब है और मुख्यमंत्री साहब भी आके बिना भी हम लोग कोशिश कर सकते हैं, पूरा कोशिश करेंगे. हमारी तरफ से यही आप लोग जो भी घटना हुई है बहुत ही दुखद घटना है, अनफॉर्चुनेट इंसिडेंट. और हम लोग फैमिली सब मिले उसके बाद जो भी लोग एक्सप्रेशन अनाउंसमेंट किया वो सब हम लोग देखेंगे. उसको कोई चिंता नहीं है. जो हो गया उसके बारे में तो हम लोग ठीक है वो सर इंक्वायरी करेंगे, वो सब करेंगे, उसको क्या करना है वो सब बात अलग है. बट लेकिन आप लोग देश के बड़े बड़े दूसरे हिस्सों से आए, बिहार से, झारखंड से आके यहाँ पे तेलंगाना में यहाँ पे काम कर रहे हैं. हमारी तरफ से, हमारी सरकार की तरफ से एक ही है, हम लोग यही बताने हमें आएंगे जो भी सरकार की तरफ से हो सकता है उसे पूरा करने के लिए मतलब हम ये भी समझ सकते हैं कि बहुत मतलब दुखी है, चिंतित है, ये सब हम समझ सकते हैं. लेकिन ये जो घटना हुई है उसका मतलब इसका तो कोई रेस्पॉन्सिबिलिटी क्या है वो सब फिक्स करेंगे, वो सब अलग से फिक्स करेंगे. लेकिन हमारा विनती यही है सरकार की तरफ से, आप चिंता मत कीजिए. आपके बाद में जो भी होना चाहिए वो सब चीज़ करने के लिए पूरा लोकल एडमिनिस्ट्रेशन को यहाँ के जिला के सारे अधिकारी आपके साथ मिलजुल के जो भी करना चाहिए वो सब करेंगे. और जितना जल्दी हो सके उतना जल्दी हम लोग ये सब मतलब हम पूरा जो भी कोशिश कर रहे हैं, क्योंकि अभी भी రాయచోట్లో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పేలించేసిన పోలీసులు, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో డిస్పోజ్ చేసిన పోలీసులు. ప్రధాని మోదీకి ఘన అత్యున్నత పురస్కారం. లక్డీ కప్పుల్లో రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్లికార్జున ఖార్గే, రేవంత్ రెడ్డి. వైసీపీ తాటాకు చెప్పులకు భయపడం, పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్. నేడు నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.